హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజు చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రంపై మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట. డైరెక్టర్ బాబీ కొల్లి ఒక మాస్ చిత్రాన్ని ఆడియన్స్ కి అయితే అందించేశారనమాట. మాస్ హిట్ అందుకోవడం ఖాయమన్న టాక్ అయితే వినిపిస్తుంది. తమన్ బీజియం మా మా మామూలుగా లేదన్న టాక్ అయితే బయటకు వచ్చేస్తుంది. చాలా బ్రహ్మాండంగా బీజియం అయితే ఇచ్చారట. అయితే క్లైమాక్స్ కాస్త సాగతీతగా ఊహించని విధంగానే ఉండటంతో అక్కడ కాస్త చిన్నపాటి మైనస్ అన్న ఇదైతే కనిపిస్తుంది. అయితే మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం టోటల్ గా ఎంత వరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే, బాలకృష్ణ యొక్క క్లోజింగ్ కలెక్షన్ లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన చిత్రం వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి 134 కోట్ల వరకు కలెక్షన్ అయితే రాబట్టిందనమాట. టోటల్ గా బాలకృష్ణ సినిమాలో ఇదే హైయెస్ట్ టోటల్ కలెక్షన్ అని చెప్పాలి. అలాగే అఖండ మూవీ వచ్చేసి 133.20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. భగవంత్ కేసరి మూవీ వచ్చేసి 132 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అనమాట. అయితే డాకు మహారాజ్ చిత్రం బాలకృష్ణ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ అయితే సొంతం చేసుకుంది. 80.70 కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకుంది. డాకు మహారాజ్ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి ఈ చిత్రం టోటల్ గా ఎంత వరకు కలెక్షన్ రాబట్టే ఛాన్స్ ఉంది అన్న విషయానికి వస్తే 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందన్నమాట. మరి చూద్దాం టోటల్ గా ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.